అసీం మునీర్ పాక్ ఆర్మీ చీఫ్. పైకి ఇతని హోదా ఇదే, కానీ ఇతను కనిపించని అతి పెద్ద ఉగ్రవాది. కుట్రలకు కుతంత్రాలకు పెట్టింది పేరు. కశ్మీర్లో దాడులకు అసలు సూత్రధారి. అసలు ముందు ఇతని పని పట్టాలన్నది చాలామంది అభిప్రాయం. అంతెందుకు, అమెరికానే ఇతనిపై ఆగ్రహంగా ఉందంటే ఈ మునీర్ ఎంత క్రూరుడో అర్థమవుతుంది. ఒకప్పుడు కరడిగట్టిన ఉగ్రవాది, అల్ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్కు వీడికి పెద్ద తేడా లేదని అమెరికాలో ఒక అధికారి అభిప్రాయపడ్డారు. లాడెన్ అప్పట్లో కలుగులో దాక్కుంటే ఈ మునీర్ ప్యాలెస్లో దాక్కున్నాడని అన్నారు. మునీర్కు మొదటి నుంచి భారత్ అంటే అనువనువునా విద్వేషం. మునీర్ దేశ రక్షణ కన్నా భారత్పై పాక్ ప్రజల్లో విద్వేషం నింపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తాడు. కశ్మీర్పై అతను ఇటీవల పలు రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడు. ఆ తర్వాతే కశ్మీర్లో దాడి జరిగింది. పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. విదేశీ అతిథులున్న సమయంలో దాడులకు వ్యూహరచన చేస్తున్నట్టు భావిస్తున్నారు. గతంలో బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్న సమయంలోనూ ఇలాంటి దాడే జరిగింది. అప్పట్లో కూడా చాలామంది చనిపోయారు. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పర్యటిస్తున్న సమయంలో దాడి జరిగింది. అంతేకాదు, 2019లో పుల్వామాలో భారత ఆర్మీపై ఉగ్రదాడి వెనుక ఈ మునీరే ఉన్నాడని చెబుతారు. అప్పట్లో మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్గా ఉన్నాడు. అతని కనుసన్నల్లోనే పుల్వామా దాడి జరిగిందని అంటారు. అప్పట్లో ఈ దాడిలో 40 మంది సిఆర్ఎఫ్ జవాన్లు మరణించారు. దీని తర్వాతే భారత్ పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసింది, తీవ్రవాదులను మట్టుబెట్టింది. అయితే అప్పుడే మునీర్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి అంతం చేయాల్సిందని అంటారు. ఒకప్పుడు లాడెన్ ఇలాగే ఎక్కడో ఉండి అమెరికాలో దాడులకు పాల్పడి వేల మంది మరణానికి కారణమయ్యాడు. అందుకే అమెరికా పాకిస్తాన్లో దాక్కున్న లాడెన్ను వెంటాడి వేటాడి అసలు పాక్కే తెలియకుండా హతమార్చింది. ఇప్పుడు అమెరికా అధికారి నోట మునీర్ కూడా లాడెన్ లాంటి వాడే అన్న మాట రావడంతో ఇప్పుడు భారత్ ఏం చేయాలో చెప్పకనే చెప్పినట్టయింది.